మా రిపోర్టర్ అన్నకు ఒక లీడర్ కలిసిండట. ఈ 2-3 రోజులల్లా నేను ఎరేటిగా తయారైతా అని చెప్పిండట. ఇక చూడుండ్రి మా రిపోర్టర్ అన్న జీవి మొత్తం ఆయన చుట్టే తిరిగింది. ఎప్పుడు ఎసొంటి డ్రెస్ వేసుకుంటాడా అని. ఆల్రెడీ కెమెరా అన్న కూడా చెప్పేసిండట, నేను ఒక్క ఫోన్ కొట్టంగానే నువ్వు పలానా కాడికి రావాలి అని. ఊరిచ్చి ఇలా గలీడ డ్రెస్ మార్చేసిండు. మరి చూడుండ్రి ఆయన ఎవలో ఏం డ్రెస్ వేసుకున్నాడో. ఓహో, కామ్రేడ్ నారాయణ సారు పద్ధతిగా పంచగట్టిండు. ఏందన్న సంగతి, ఎరైటిగా తయారైనావు? మళ్ళా పంచ గురించి ఆయన మాట్లాడుతున్నారు. నేను మానేశాను. ఆయన అంటే ఎవరనుకుంటాండ్రు? సెంటర్ మంత్రి ఎంకన్నా. 2,00,000 కోట్ల రూపాయలు కానీ మీరు తేగలిగితే వెంకయ్య నాయుడు గారిని తిరుమల తీసుకొచ్చి ఆయన పాద పూజ చేసి నేను నమస్కారం పెట్టుకుంటా. లేకుండా పోతే ముక్కు నాలుక రాస్తారా మీరు? తేకుంటే ముక్కు నేలకు రాస్తారా? తప్పైతే ఉరేసుకుంటా. ఇంత పెద్ద పెద్ద డైలాగులు ఎందుకన్నా? చెప్పాలనుకున్నది చెప్పేదానికి. అనేక సంపద మొత్తం పంచాలు ఉందని ఆయన, నీ పంచ మాకు కావాలా, ఈ పంచ తీసుకొని మేము పంచేసుకుంటామని చెప్తా ఉన్నాను. పంచే అంటే ప్రత్యేక హోదా అన్నట్టు. అది ఇస్తే చాలు ఆంధ్ర పబ్లిక్ కన్ను వస్తాయని కంకి కొడవలి కామ్రేడ్ ఉద్దేశం. పంచగట్టుకున్నందుకు ఆఖర్లో పంచు డైలాగ్ వేసిండు. అందుకే చెప్తున్నాను, నీ పంచ కాదనైనా ఢిల్లీ నుంచి మళ్ళీ కడ్రాయి తిరగాల్సి వస్తుంది. నీ ఇష్టం తెలుసుకో. నో కామెంట్. వార్త సమాప్తం.